నమస్కారం. వెల్కమ్ టు 6 టీవీ. కుంభరాశిలోకి శని వక్రించడం వల్ల ద్వాదశ రాశుల్లోని 12 రాశుల వరకు ఎలా ఉండబోతుంది, అలాగే వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, అలాగే వారి యొక్క జాతకంలోనే ఏమన్నా దోషాలు ఉంటే దానికి వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది అనే వాటన్నిటి గురించి అయితే తెలియచేయడానికి ఈ రోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు నిపుణులు మరియు ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. సో గురువు గారితో మాట్లాడి మరి ఏ విధంగా ఉంటుంది ద్వాదశ రాశులను 12 రాశుల వరకు అనే అంశం గురించి అయితే తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. మనకి జూన్ 30వ తారీఖు నుంచి నవంబర్ 15వ తారీఖు వరకు వచ్చేసి శని వక్రగతి, అంటే కుంభరాశిలో శని వక్రించబోతున్నారు కాబట్టి సో మనకి ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే సో ఈ శని వక్రగతి వల్ల ద్వాదశ రాశులని 12 రాశుల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, అలాగే వారికి ఎలా ఉండబోతుంది అనే అంశం గురించి అయితే మాకు తెలియచేయండి గురువు గారు. మనం ద్వాదశ రాశుల్లోని ముందుగా మొదటి రాశి చూసుకున్నట్లయితే మేషరాశి. మరి ఈ మేషరాశి వారికి శని వక్రించడం వల్ల కుంభరాశిలోని మరి వీరికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అంటారు, మరి వీరికి ఎలా ఉండబోతుంది అంటారు? తప్పకుండా అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. వక్రగతి అంటే రెట్రోగ్రేడ్ అంటారు, అంటే తిరోగమనం అంటారు. సహజంగా ఏమిటంటే 5 గ్రహాలకి తిరోగమనం అనేది ఒకటి ఉంటుంది. దానిలో వచ్చేటప్పటికల్లా కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని అంటే పంచగ్రహాలకు మాత్రమే తిరోగమనం ఉంటుంది. అంటే రెట్రోగ్రేడ్ అంటారు, వక్రగతి అంటారు. సహజంగా రాహుకేతులు వక్రగతిలోనే తిరుగుతుంటారు. సూర్యచంద్రులకు వక్రగతి అనేది ఉండదు. అక్కడ రెట్రోగ్రేడ్ అంటే ఏమిటి అని అంటే చాలామంది కూడా ఆ గ్రహం అనేది వెనక్కి వెళ్ళటం కాదు. అంతరిక్షంలో ఎలా ఉంటుందనంటే భూమి మీద నుంచి చూసిన వాళ్ళకి వెనక్కి వెళుతున్నది అని ఆ గ్రహం అని అర్థం. అంటే ఒక 2 కార్లు ప్యారలల్గా ఒక 120 కిలోమీటర్ల స్పీడ్ వెళ్తుండగా ఇంకోటి సేమ్ ఈ 2 కూడా 120లో వెళ్తూ ఉండగా ఒకటి 100లోకి వస్తే దాన్ని వెనక్కి వచ్చిందని అంత భూమి మీద ఉన్న వాళ్ళకి కనపడుతుంది. కానీ అంతరిక్షంలో ఖగోళ శాస్త్రం ప్రకారం అలా కాదు. దాని యొక్క వెలాసిటీ, దాని యొక్క స్పీడ్ తగ్గుతుందని అర్థం అంతే. కానీ అది వెనక్కి రాదు. ఇద్దరు కూడా 120 కిలోమీటర్ల వేగంతో ఉన్న 2 కార్లు ఎప్పుడు కూడా ఒక కారు వచ్చేటప్పుడు సడన్గా 100 కిలోమీటర్ల ఫాస్ట్లో వెళ్తుంటుంది. దాన్ని భూమి మీద ఉండే వాళ్ళకి ఎలా అంటే వెనక్కి వెళుతుంది అని అర్థం. దాన్నే వక్రగతి అని అంటారు. మనం భూమి మీద ఉన్నాం కాబట్టి గురుత్వాకర్షణ శక్తి, గ్రావిటేషన్ ఫోర్స్ అనేది ఆ గ్రహాల యొక్క ప్లానెట్స్ యొక్క పొజిషన్ అనేది మన మీద పడుతుంది కాబట్టి మనం దాన్ని వక్రగతి, రెట్రోగ్రేడ్ అంటారు. తెలుగులో వక్రగతి అని, తిరోగమనం కూడా అంటారు. అయితే 5 గ్రహాలకు మాత్రమే ఇక్కడ వక్రగతి అనేది ఉంటుంది. సహజంగా రాహుకేతులు ఛాయాగ్రహాలు అవి వక్రస్థితిలో ఉంటే సూర్యచంద్రులకు వక్రగతి అనేది లేదు. అయితే ఈ వక్రగతి అనేది మనకి జూన్ 30వ తారీఖు నుంచి నవంబర్ 15వ తారీఖు వరకు 138 రోజుల పాటు వక్రగతి అనేది ఉంటుంది. అంటే ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క గ్రహ ఫలితాన్ని ఇస్తుంది వక్రగతిలో. అంటే కుజుడు ఒక ఫలితాన్ని ఇస్తే బుధుడు ఒక ఫలితాన్ని ఇస్తాడు, గురువు ఒక ఫలితాన్ని ఇస్తాడు, శుక్రుడు ఒక ఫలితాన్ని ఇస్తాడు, శని మరొక ఫలితాన్ని ఇస్తాడు వక్రగతిలో. అయితే ఈ వక్రగతిలో మరి శని కుంభరాశిలో సంచారం, కుంభరాశిలో వక్రగతిలో ఉన్నాడు. మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది వక్రగతిలో మనం చూసుకునేటట్టయితే మొట్టమొదటి ద్వాదశ రాశిలో మొట్టమొదటి రాశి అయిన మేషరాశి మనం చూసుకునేటట్టయితే పని పట్ల ఉత్సాహం కలుగుతుంది. అంటే శ్రద్ధ, మనం చేయాలనే ఉత్సాహం కలగటం, ఆనందంతో ఉండటం, కుటుంబ పరంగా విందులు, వినోదాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అలానే ధార్మిక కార్యక్రమాలు, ప్రతి పనిలో కూడా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉండటం ఒకటి. దానితో పాటు తల్లి నుండి మద్దతు లభించటం, అలానే డబ్బు వచ్చే అవకాశం, ధనపరంగా ఇబ్బందులు లేకుండా అనుకూలమైన ఫలితాలు ఉండటం, అలానే ఉద్యోగం మారే అవకాశాలు, ఉద్యోగంలో మార్పులు, అంటే అది ప్రైవేట్ ఉద్యోగం కానీ గవర్నమెంట్ ఉద్యోగం కానీ ఏదైనా సరే వాళ్ళు మారే ఛాన్స్ అయితే ఉంటుంది. మారే ఛాన్స్ ఉంటుంది. స్థానచలనం ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే కుటుంబం వ్యక్తులతో కలిసి తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు, ధార్మిక కార్యక్రమాలు చేయటం, కొత్త ఉద్యోగాల్లో కొన్ని అడ్డంకులు వచ్చే అవకాశాలు ఒకటి ఉండటం, అలానే కొన్ని కష్టాలు ఎదురు కావటం. అంటే తిరోగమనంలో శని తిరోగమనంలో ఉండటం వల్ల, అంటే మేషరాశి వాళ్ళకి సహజంగా లాభస్థానంలో శని ఉన్నాడు. లాభస్థానంలో శని వక్రగతి కాకుండా డైరెక్ట్గా ఉన్న రోజుల్లో బాగుంటుంది. కానీ ఇప్పుడు డైరెక్ట్గా లేదు, అంటే ఇండైరెక్ట్ అని అర్థం, వక్రగతి అని అర్థం. ఈ వక్రగతిలో కొన్ని మంచి చెడు ఫలితాల మిశ్రమాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఉద్యోగాలు మారటం, కొత్త ఉద్యోగాల కొన్ని అడ్డంకులు, కొన్ని కష్టాలు ఎదురు కావటం, ఆర్థిక పరంగా కొంత జాగ్రత్తగా ఉండాలి. అంటే ఫైనాన్షియల్ పరంగా లావాదేవీల విషయంలో ఎవరికి పెడితే వాళ్ళకి డబ్బులు ఇవ్వకూడదు. ఇవ్వటం వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే కుటుంబంలో వాగ్వివాదాలు,
అంటే ఆర్గ్యుమెంట్స్ ఎక్కువగా ఉంటాయి ఫ్యామిలీ పరంగా. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అనుకోవచ్చు, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనుకోవచ్చు, అలానే సన్ అండ్ పేరెంట్స్ అనుకోవచ్చు, డాటర్ పేరెంట్స్ అనుకోవచ్చు. అలానే కుటుంబ పరంగా ఫ్యామిలీ పరంగా కూడా కొన్ని ఆర్గ్యుమెంట్స్ డిస్కషన్ చేయటం, డిస్ప్యూట్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో నేర్చుకొని లౌకిక భావంతో ముందుకు వెళ్ళాలి. అలానే మానసికంగా ఒత్తిడి అంటే సైకలాజికల్ ఇష్యూస్ లేకుండా చూసుకోవాలి. అంటే మెంటల్లీ డిజార్డర్ లేకుండా ప్రతి విషయాన్ని కూడా తీవ్రంగా ఆలోచించేయకూడదు. అంటే లిమిట్ వదిలేయాలి. వదిలేసి ప్రతి పని కూడా చాలా జాగ్రత్తగా ఉండి కష్టపడి పనిచేయాలి. కష్టపడి పనిచేయడంతో పాటు మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. అలానే వైవాహిక జీవితంలో విభేదాలు లేకుండా బయట విషయాలన్నీ కూడా తీసుకొచ్చి భార్యాభర్తలు ఇద్దరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ భార్యాభర్తలు ఇద్దరు కూడా ప్రమాదం తెచ్చుకోకుండా ఏదో చిన్న చిన్న విషయాలకు అనవసరంగా తగాదులు పడకుండా ఉండటం చాలా మంచిది. అంటే అనవసరమైన డిస్కషన్లు అనేవి మంచిది కాదు. అంటే ఎంతవరకు మనం చేయాలో అంతవరకు పరస్పరంగా విభేదాలు లేకుండా చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకెళ్తే వాళ్ళకి మంచి జరిగే అవకాశం, తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా పుంజుకుంటారు, కానీ ఆర్థిక పరంగా పొదుపు చేయటం చాలా మంచిది. అలా చేసుకొని ముందుకు వెళితే వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కొన్ని పరిహారాలు చేసుకుంటే వాళ్ళకి బెటర్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అమ్మా. ఓకే గురుగారు, శని వక్రగతి కుంభరాశిలో సంచరించడం వల్ల అంటే మనకి జూన్ 30వ తారీఖు నుంచి సో మేషరాశి వారికి ఎలా ఉంటుంది, అలాగే వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే వాటి గురించి అయితే మాకు తెలియజేశారు. ఇంకా మెరుగైన ఫలితాలు రావాలి అంటే మరి మేషరాశి వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి ఆదాయం పరంగా బాగుంటుంది అంటారు? ఆంజనేయ యుద్ధే వాయుపుత్రాయ ధీమహే తన్నో హనుమత్ ప్రచోదయాత్ అనేది ఆంజనేయ స్వామి యొక్క మంత్రం. అలానే విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉండాలంటే దక్షిణ అంటే ఏదైతే వాళ్ళు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేయటం ఒకటి, దానితో పాటు కాలభైరవుణ్ణి ఆరాధన చేయటం, ఓం నమఃశివాయ పంచాక్షరి చేసుకుంటే వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఓకే గురుగారు, మేషరాశి వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, అలాగే వీరు ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరి యొక్క జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోతాయి అనే అంశం గురించి అయితే మాకు తెలియజేశారు.